అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మైపర్సు. డౌన్లోడ్ నౌ. రావణ్ ఇష్యూపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్పందించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే దుర్మార్గులకు, వాళ్లకు వత్తాసు పలికే రాజకీయ పక్షాలకు నడి రోడ్డుపై నిలబెట్టి నరాన వణుకు పుట్టేలా మాస్ వార్నింగ్ ఇచ్చారు. పురాణాలను దూషిస్తూ తీవ్రవాదులకు, ఉగ్రవాదులకు, దేశ ద్రోహ పాకిస్తాన్కు మద్దతు పలికే ఒక దేశ ద్రోహికి ఆ గొడ్డలి పార్టీ ఎలా సపోర్ట్ చేస్తుందంటూ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. సమాజాన్ని ముక్కలు చేయాలని చూస్తే, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే ఖబర్దార్, ఉక్కు పాదంతో తొక్కి పారేస్తామంటూ అల్టిమేటం జారీ చేశారు. ఏపీ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా నలుగుతున్న రావణ్ వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు నోరు విప్పారు. నోరు విప్పడమే కాదు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా మాట్లాడారు. రావణ్ అనే వ్యక్తి హిందూ పురాణాలను, సనాతన ధర్మాన్ని అత్యంత హేయంగా దూషించాడని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా దేశ సార్వభౌమాధికారానికి ముప్పు తెచ్చే తీవ్రవాదులకు, సరిహద్దుల్లో మన జవాన్ల ప్రాణాలు తీసే ఉగ్రవాదులకు, మన శత్రు దేశమైన పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతు తెలిపాడని, ఇలాంటి దేశద్రోహ చర్యలను ఏ ప్రభుత్వము సహించబోదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక వ్యక్తి సమాజంలో ఉంటూ అదే సమాజంలో మత విద్వేషాలు నిప్పులు పోయాలని చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మన పురాణాలను దూషించి దేశ వ్యతిరేక శక్తులకు మద్దతు ఇచ్చిన అలాంటి నీచమైన వ్యక్తికి రాష్ట్రంలో ఉన్న గొడ్డలి పార్టీ వెనుక ఉండి మద్దతు ఇస్తుందని చంద్రబాబు సంచలన ఆరోపణ చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, సమాజంలో అశాంతి రేపి రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఆ గొడ్డలి పార్టీ ఇంత దిగజారుడు రాజకీయాలకు బాల్పడుతోందని నిప్పులు చెరిగారు. దేశ ద్రోహులను, మత విద్వేషకులను చంకన పెట్టుకుని తిరిగే ఈ పార్టీ నైజమేంటో ప్రజలందరికీ అర్థమైందని, ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఉన్న పార్టీలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని చంద్రబాబు పిలుపునిచ్చారు. నేను చూశాను, ఎప్పుడు నాకు ఇలాంటి వాళ్ళతో ఎప్పుడు చూడలేదు. నేను ఒకటే చెప్తున్నా, ఎక్కడైనా సరే, మారుమూల ప్రాంతంలోనైనా సరే రౌడీ అనేవాడుంటే, మా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజుగా ఉండాలి. అలాంటిది ఒక రాజకీయ పార్టీ, ఒక వ్యక్తి, రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడు, రాముణ్ణి సీత పైన నీచంగా మాట్లాడాడు, తీవ్రవాదాన్ని, పాకిస్తాన్ సమర్థించాడు. అలాంటి వాళ్ళకు అండగా ఆర్థిక సహాయం ఈ గొడ్డలి పార్టీ చేసే పరిస్థితి వచ్చింది. ఎంత బరిదిగింపు అని అడుగుతున్నా, ఇది న్యాయమా అని అడుగుతున్నాను. మీకు ఇవన్నీ నేను చెప్పాలి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు మరియు విద్వేషాలు రేపే శక్తులకు అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలో కులాల మధ్య, మతాల మధ్య విభజన తెచ్చి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూసే వాళ్ళ తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే సోషల్ మీడియా పోస్టులు పెట్టినా, బహిరంగ వ్యాఖ్యలు చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎంతటి పెద్ద నాయకుడైనా సరే జైలు ఊచలు లెక్క పెట్టక తప్పదంటూ వార్నింగ్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, శాంతి భద్రతలే పరమావధి అని, దీన్ని దెబ్బతీయాలని చూసే శక్తుల ఆటలు ఇక సాగవని ముఖ్యమంత్రి చంద్రబాబు మాస్ స్టేట్మెంట్ ఇచ్చారు.